హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే. ఈరోజైతే నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. నా స్టైల్‌లో ఎలా ఉంటుందో ఒకసారి చూసి అలాగే లైక్ కూడా చేసేసేయండి. ఫస్ట్‌గా అయితే ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం అన్నీ తీసుకొని నేనైతే పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత అందులో అలాగే కూరకు సరిపోయినంత ఆయిల్ తీసుకొని మష్రూమ్‌ని ఫస్ట్‌గా అయితే జీడిపప్పును ఫ్రై చేసేసుకున్నాను. జీడిపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా కడిగేసి పెట్టుకున్న మష్రూమ్‌ని కూడా ఒక దాన్నైతే 4 పీసెస్‌లా అయితే కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసి తింటే మష్రూమ్ కూర తినే ఫీలింగ్ అయితే వస్తుంది. అందుకోసమే ఈ విధంగా కటింగ్ చేసుకున్నాను. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ కలర్ కొద్దిగా దాని కలర్ చేంజ్ అయ్యేటట్టు అయితే ఫ్రై చేసుకున్నాను. అలాగే అవి అయిపోయాక అందులో క్యాప్సికమ్ కూడా ఫ్రై చేసేసుకున్నానండి. ఒక క్యాప్సికమ్ అయితే యాడ్ చేశాను. క్యాప్సికమ్ వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే ముందుగా నేను చేసుకున్న ఈ పేస్ట్ కూడా ఆయిల్లో అయితే పచ్చివాసన పోయినంత వరకు ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అయితే పైకి తేలాలి. పైకి ఆయిల్ తేలిన విధంగా అయితే బాగా ఈ పేస్ట్ అనేది ఫ్రై చేసుకుంటే దాని పచ్చివాసన అనేది రాదు మనకి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ మష్రూమ్ని కూడా ఇందులో మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకునేటప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్టు, పసుపు కూడా ఇలా ఫ్రై చేసినప్పుడే మనము ఇందులోనే ఫ్రై చేసుకునేటప్పుడే ఇవన్నీ యాడ్ చేసుకుంటే పసుపు అనేది దాని స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిపైన అయితే ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే దగ్గరగా అయినట్టు అయితే మనం బాగా దగ్గరగా అయినట్టు చేసుకోవాలి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా మళ్ళీ కూడా లైట్గా పైకి కొద్దిగా ఆయిల్ అయితే మనకైతే వస్తుంది. ఈ విధంగా లైట్గా పైకి ఆయిల్ వచ్చింది అంటే మన కూర అనేది దగ్గరగా అయినట్టేని, బాగా ఫ్రై అయినట్టు. ఇంకా అలాంటప్పుడే దాంట్లో మనం కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా కూరలో వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ అయితే నేనైతే కూరకైతే యాడ్ చేశాను. ఎందుకంటే మష్రూమ్ అనేది కొద్దిగా సేపు ఉడకాలి కదా. ఇంకా వాటర్ దగ్గరగా అయిపోయిన తర్వాత అయితే ముందుగా ఫ్రై చేసుకున్న కాజు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా కూర అయితే చాలా దగ్గరగా అయిపోయింది. మనకి ఇంకా దగ్గరగా కావాలంటే ఇంకా దగ్గరగా చేసుకోవచ్చు, లేదు అంటే కొద్ది లూజ్గా చేసుకోవచ్చు చపాతీలోకి గట్రా అయితే. చూడండి, ఈ విధంగా అయితే కూర అయితే చాలా బాగుంది. చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ విధంగా దగ్గరగా కూర చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగా సింపుల్గా వచ్చింది. ఇలా చేస్తే పిల్లలు కూడా తినేస్తారు. అంతే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.